స్పెషల్ తలకాయ కూర, మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ఒక బవాన్ పెట్టి ఆయిల్ ఎంత కావాలంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. అల్లం పేస్ట్ అంతా మగ్గిన తర్వాత తలకాయ కూర మంచిగా కడుక్కొని దాంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం ఒక్కసారి కలిపెట్టాలండి. పక్కనే చూడండి రైస్ కూడా తయారవుతుంది. ఇలా కలిపెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేయండి. మళ్ళీ కలిపేసి మూత పెట్టి ఉంచండి. ఒక 5-10 నిమిషాలు మంచిగా మగ్గుతుంది ఇది. చూడండి, ఇప్పుడు టమాటాలు వేయాలి. కరివేపాకు కూడా వేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. కారం ఎంత సరిపడుతుందో మీకు చూసుకొని వేసుకోండి. కొద్దిగా జీలకర్ర పౌడరు, లైట్గా గరం మసాలా కూడా అండి. అన్నీ ఒక్కసారి కలిపెట్టండి. ఇలా ఒక్కసారి మొత్తం మంచిగా కలిపెట్టుకోండి. అప్పుడు మసాలాలన్నీ కలుస్తాయి. అయిన తర్వాత వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసి మూత పెట్టండి. ఇంకొక సైడు రైస్ కూడా అయిందండి. మంచిగా పొల్లు అయింది. మనం స్పెషల్గా మేక తలకాయ బ్రైన్ని చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ ఇట్లా ఆనియన్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, ఆయిల్ వేయాలి. తర్వాత ఆనియన్స్ వేయాలి. అలాగూ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర పెట్టే నువ్వు బ్రెయిన్ వేయాలి కదా. టమాటా వేయాలి. టమోటా వేయాలి. వాటర్లో కడుక్కోవాలి. తర్వాత ఇలా వేయాలి. ఇలా కలిపెట్టి సన్న మంట మీద ఒక 5-10 నిమిషాలు ఉంచాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఎంత అవసరం ఉంటుందో అంత.